ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజ్ చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్ చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకునే కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. Hello everyone. In our last video related to this reflection of light at the curved surfaces, there we have seen the different kind of the processes involved when parallel beam of rays are projected on 3 types of the surfaces. What are the 3 types of surfaces? One is plane surface, next one is concave surface, and the third one is what? Convex surface. And related to that we have seen, but both are same. We are not discussing about plane surfaces. ఇప్పుడు మనం ప్లేన్ సర్ఫేసెస్ గురించి ఏమి డిస్కస్ చేయము, అది అయిపోయింది. మనకు 9th లోనే మనం డిస్కస్ చేసాము, అన్నీ కూడా మనం కంప్లీట్ చేసేసాము. మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే కర్వ్డ్ సర్ఫేసెస్ ఒకటే. కర్వ్డ్ సర్ఫేసెస్ రిలేటెడ్గా మనం చూస్తే మనకి 2 types ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి మనకి కదా. మనం అది అంతకుముందు చూసాం మనం. ఒకటేంటి, కాన్కేవ్ మిర్రర్, అండ్ అదర్ వన్ ఈజ్ కాన్వెక్స్ మిర్రర్. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఎలాంటి ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యాయి అనేది మనకు బాగా తెలుసు. ఏంటిది, కాన్కేవ్ మిర్రర్లో ఏ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యింది, ఏ ప్రాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దట్ ఈజ్ కన్వర్జెన్స్. అండ్ కాన్వెక్స్ మిర్రర్లో ఏ ప్రాసెస్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, దట్ ఈజ్ ద డైవర్జెన్స్ అని మనం చూసాం. ఇది కన్వర్జెన్స్ అయినా డైవర్జెన్స్ అయినా టర్మ్స్ అనేవి రిలేటెడ్గానే ఉంటాయి, ఒకటిగా ఉంటాయి, సేమ్ ఉంటాయి, రిలేటెడ్గా కాదు, ఒకేలాగా ఉంటాయి. ఏంటి ఆ టర్మ్స్ అంటే, దీన్ని మనము ఎట్లా డివైడ్ చేసామనంటే, ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ద పాయింట్స్. హియర్ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ద పాయింట్స్. Second one is what, there we are going to see here, I'll write here so that you can remember. Points, lengths and surfaces. Points, lengths and surfaces. Before going to see what kind of the points are there in this, let us see, I am taking that one mirror. We can take that for concave mirror. మనకి రెండు మిర్రర్స్ కదా మనం తీసుకోవాలి, ఒకటి కాన్కేవ్, ఒకటి కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అనేది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, టర్మ్స్ కానీ ఇవన్నీ ఈజీగా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి కన్వర్జెన్స్లో ఉంటాయి, ఒకే వైపు ఉంటాయి, కాబట్టి దాన్ని ఇట్ ఈజ్ ఈజీ. ఇక్కడ కూడా మనం అదే నేర్చుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం. ద కాన్కేవ్ మిర్రర్లో మనకి కాన్కేవ్ మిర్రర్, వీ నో దట్ కాన్కేవ్ మిర్రర్ అంటే కోటింగ్ అనేది ఏ వైపు ఉంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఏ వైపు ఉంది కదా. మనకి ఇవి రెండు మనకు బాగా తెలుసు. కోటింగ్ అనేది ఏ వైపు మనం తీసుకుంటున్నాము, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఏ వైపు మనం తీసుకుంటున్నాము. కోటింగ్ ఈజ్ ఆన్ ద బల్జ్డ్ సైడ్ కదా, ఇది కోటింగ్ మనం తీసుకుంటాం. నౌ వీ హ్యావ్ 2 things, 2 surfaces. What are those? One is what, this is, let us take this as S2, this side let us take it as S1. ఏంటవి అని అంటే, మనము ఇక్కడే మనం చూద్దాం, మన పైన చెప్పుకున్నట్లుగానే పాయింట్స్, ఇంకొకటి ఏం తీసుకుంటాము, లెంగ్త్స్
ఇంకోటి ఏం రాస్తాము, సర్ఫేసెస్ కదా. దీంట్లో మనం సర్ఫేసెస్ అని మనం తీసుకుంటాం. దీస్ ఈజ్ సర్ఫేసెస్, లెంగ్త్స్ అండ్ పాయింట్స్. ఆల్రెడీ సర్ఫేసెస్ మనం ఇండికేట్ చేసాము కదా. ఏంటి ఆ సర్ఫేసెస్ అవి? ఒకటేమో S1. వాట్ ఈస్ దట్ S1? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. దట్స్ వై వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ S1. 1 అంటే అదేమి పర్టికులర్గా ఇదే S1 అనే అక్కర్లేదు. దాన్ని మనము S1 అని అనుకోవచ్చు, S2 అని కూడా అనుకోవచ్చు. ఇది ఏమన్నా పర్టికులర్గా S1ఏ తీసుకోవాలని ఏం లేదు. ఎందుకంటే మనకు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం దీన్ని S1 అనుకున్నాం. ఇది ఒపేక్ అనేది ఎప్పుడు కూడా కామన్ కాదు, అట్లా ఉంటుంది. అది దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దట్స్ వై వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ వాట్? యాజ్ S2. దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ దట్ ఒపేక్ సర్ఫేస్, అంటే నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని అంటాం మనం. దిస్ ఈజ్ ఒపేక్ సర్ఫేస్. Now let us see in this case what happens when the rays are traveling. Parallel beam of rays you are taking. For our convenience I am taking 5 lines parallel beam of rays. 5 lines మనం తీసుకుంటాం ఎందుకంటే మిడిల్ రే అనేది కన్వీనియంట్గా ఉంటుంది మనకి. ఏదైనా పాయింట్స్ అని ఇండికేట్ చేయాలంటే ఇట్ డివైడ్స్ దట్ బీమ్ ఇంటూ ఎగ్జాక్ట్లీ 2 halves. అందుకోసం 5 lines కాదు, ఇదే 5 ఉండాలని ఏం లేదు. నౌ దిస్ ఈజ్ దట్ ప్యారలల్ బీమ్ ఆఫ్. ఈ రేస్ అన్నిటిని కూడా మనం ఏమని అంటాము? ఈ డైరెక్షన్స్లో వెళ్ళేదాన్ని ఇన్సిడెంట్ రేస్ అంటాం కదా. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ మీట్ అయిన తర్వాత దే చేంజ్ ది డైరెక్షన్ అండ్ ట్రావెల్ టువర్డ్స్ ఎ కామన్ పాయింట్ అని మనం ఇంతకుముందు వీడియోలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా కామన్ పాయింట్ వైపు అవి ట్రావెల్ చేస్తాయి. Hello students, myself is Sanjay Kumar Singh and I did my BE from Birla Institute of Technology, Misra, and I am having 18 years experience of teaching. Now I am associated with KVC classes. Now here the advantage which you people are going to get, that there is a technical pool of faculty, mostly from IITs. So this is one of the biggest enabler for achieving your success. The second best thing is that doubt classes and all, they are conducted in the presence of faculties. So third is that your entire curriculum, timing of teachings, all is being monitored by ITMs and NITMs. So come here and join us. And what we call that traveling, changing its direction, traveling towards a common point, దీన్ని మనం ఏమని అనుకుంటాము చెప్పండి? కన్వర్జెన్స్. నౌ వీ కాల్ దిస్ యాజ్ కన్వర్జెన్స్. దీన్ని మనము F అని ఇండికేట్ చేద్దాం. మనకు లెటర్స్ ఇంకా క్లియర్గా మనకి కనపడడం కోసమని దీన్ని మనము కలర్ చేంజ్ చేస్తాం. దెన్ F, వీ కాల్ ఇట్ యాజ్ F. దీన్ని మనం ఏమని అనుకుంటాము అని అంటే O అని రాస్తాం. That is O. And there, for this curvature, there must be some radius. కర్వేచర్ అనేది ఎట్లా డిఫరెన్స్ తెలుస్తుందో మనకు తెలిసిన, మనం బేసిక్స్కి ఏం వెళ్ళడం లేదు, కానీ ఈ కర్వేచర్ డ్రా చేయాలంటే కర్వేచర్ చేంజ్ అవుతూ ఉంటాయి. దీనిలో దేని మీద కర్వేచర్ చేంజ్ అవుతుంటుంది అని అంటే దట్ డిపెండ్స్ అపాన్ రేడియస్. దీనికి ఈ రేడియస్ చేంజ్ అయితే దీనికి కర్వేచర్ కూడా ఇక్కడ ఇంట్లో ఎట్లా రేస్ రావచ్చు, అంటే ఇంకా ఎక్కువగా కర్వేచర్ రావచ్చు కదా. ఇది అన్నమాట. దీన్ని ఈ రేడియస్ మనం కర్వేచర్ తీసుకుంటాం కాబట్టి ఎక్కడైతే రేడియస్ తీసుకుంటామో దాన్ని ఏమని అంటాం మనము? సెంటర్ అని అంటాం. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. దిస్ ఈజ్ వన్ ఈజ్ ఆప్టిక్ సెంటర్ అండ్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఫోకస్ అండ్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు మనకి పాయింట్స్ ఎన్ని వచ్చాయి? 3 పాయింట్స్ వచ్చాయి. దాన్ని ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఏంటిది ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ అంటే O. O అంటే దీన్ని ఏమని అంటాం మనము? ఆప్టిక్ సెంటర్. రెండవది ఏమనంటే అది F. Fని ఇవన్నీ రేస్ అన్నీ కూడా ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ అయ్యాయి కాబట్టి ఆ కాన్సన్ట్రేట్ అయిన దాన్ని మనం ఏమని అంటాము? ఫోకస్ అని అంటారు. ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ? దట్ ఈస్ C. వాట్ ఈజ్ ఇట్ C? వీ కాల్ దిస్ యాజ్ వాట్? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇది సెంటర్. ఈ కర్వేచర్కి సెంటర్, ఇది సెంటర్ అని అంటాం.
అందుకోసం దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఇవే మనకు వచ్చిన పాయింట్స్, దీంట్లో అన్నింటిలో కూడా మనకు వచ్చే పాయింట్స్ ఇవి 3 అనమాట. ఇవి మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ దట్ వన్ సెట్ ఆఫ్ బేసిక్ టర్మ్స్. లెట్ us గో ఫర్ ద లెంగ్స్. ఇప్పుడు లెంగ్స్ మనం చూద్దాం. దీంట్లో లెంగ్స్ కానీ దీంట్లో మనము లైన్స్ అని కూడా అంటాము. దాన్ని ఏ లైన్ ఏ లెంగ్స్ మనం తీసుకుందామో మనం చూద్దాం ఒకసారి. దీని అన్నిటికీ కూడా మనం ఒకటి అనుకున్నాం కదా, ఏంటది, ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి అని అంటే దెన్ ఇట్ ఈజ్ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్. దీంట్లో మనం సెంటర్ లైన్ మనం తీసుకున్నాం. ఏంటి సెంటర్ లైన్ ఇక్కడ, దీన్ని మనం ఏమని అంటాము ఆ రిఫరెన్స్ లైన్ని అని అంటే ఇక్కడ let us take that it is passing through that OC kada, this is the straight line, it is existed like this, it is the length, from this it is existed OFC, let us take it as OFC. దీన్ని OFC అనుకోవచ్చు, లేదా దీనికి మనం ఒక X అనేది మనం ఉంచుకుంటే ఇంకా ఈజీ. దీన్ని ఇట్లనే అనుకోవాలని ఏం లేదు, దాంట్లో OX కదా, దీనికి మిర్రర్ దాకా వెళ్తుంది. దీన్ని మనం ఏమని అంటాము అని అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటారు. ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ అనకూడదు, ఇదిగా ప్రిన్సిపల్ అంటే, ప్రిన్సిపల్ అంటే మెయిన్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే మెయిన్ లైన్ అదే అనమాట. నెక్స్ట్ లైన్, నెక్స్ట్ ఏముంది, దెన్ వాట్ ఎవర్ ద మెజర్స్ వి మేక్, వీ హ్యావ్ టు రిమెంబర్ వాట్ ఎవర్ ద లెంగ్స్ వి మెజర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు మెజర్ ఫ్రమ్ O. దిస్ ఈజ్ దట్ నోట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్. హియర్ ఐ విల్ రైట్ దట్ నోట్. All measures are to be made, all measures are to be made from optic center. This we have to remember. Now what we can take now, we are taking it as OF. This OF only we can call this as what, a small letter F. We call this as what, focal length. This is that focal length. We call this as focal length. And this also, there is one more point is there for focus we can call it as basing on this focal only. We can call this as what, focal point. దీన్ని ఫోకల్ పాయింట్ అని కూడా మనం రాసుకోవచ్చు. దాని ప్రకారమే దీన్ని ఫోకల్ లెంగ్త్ అని అంటారు. There is one more, O to F. Next what is there, O to C. Here we can take it as OC. This OC, this is nothing but the radius. That's why we are indicating it as either R or capital letter R. Then this R we call it as what, radius of curvature. దీన్ని మనము radius of curvature అని అంటాము. Radius of curvature. ఇవి 3 points, 3 lengths ఇవి కదా. ఒకటేంటి అంటే ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫరెన్స్ లైన్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్, ఫోకల్ లెంగ్త్, విచ్ ఈస్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ O and F, మీన్స్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకల్ పాయింట్ ఆర్ ద ఫోకస్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్, ద లెంగ్త్ ఈజ్ వాట్, ద డిస్టెన్స్ బిట్వీన్ O and C, OC. We call it as what, because it is the distance between a point on the curvature to the center of curvature. That's why we call it as center of curvature. We call ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని మనము ఈ లెటర్తో మనం ఇండికేట్ చేస్తాము. దీస్ ఆర్ దట్ ద 3 మెయిన్ లెంగ్త్స్. నౌ ఆల్రెడీ థర్డ్ వీ హ్యావ్ సీన్ దట్ ఈస్ సర్ఫేస్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ ఒపేక్ సర్ఫేస్. దిస్ ఈజ్ దట్ ద బేసిక్ టర్మినాలజీ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. అండ్ దేర్ వన్ మోర్ ఈజ్ దేర్ రిలేటెడ్ టు దిస్ ఓన్లీ. ఏంటి ఆ లెంగ్స్ ఏంటి అనేది. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ మనకి ఎక్కడుందో తెలియదు. సపోజ్ మనకి ఆబ్జెక్ట్ ఇక్కడే ఉందనుకుందాం. నేను మీకు ఇంకొక ఫిగర్ నేను చూపిస్తాను ఇక్కడే, దాన్ని బేస్ చేసుకొని ఇంకొక 2 లెంగ్స్ మనకి దీంట్లో వస్తాయి. ఈ చాప్టర్లో ఈ టాపిక్లో మనకి ఇంకొక 2 లెంగ్స్ వస్తాయి. ఆ 2 లెంగ్స్ ఏంటో మీకు నేను ఇప్పుడు చెప్తాను. చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ ద కోటింగ్, ఓపేక్ మెటీరియల్ కోటింగ్ వి నో కదా, ఇదే కోటింగ్ వస్తుంది. యూనిఫామ్ కోటింగ్ ఉండాలి, మళ్ళీ అదని చేంజ్ చేయకూడదు. దీంట్లో మనకి రిఫరెన్స్ లైన్ ఒకటి తీసుకుంటున్నాము. ఇక్కడ ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఈ రేస్ని మనము ఒక క్యాండిల్ ఒకటి పెట్టా అనుకుందాం. ఇక్కడ ఒక చిన్న ఫ్లేమ్ ఒకటి వస్తుంది. నేను ఒక రే మనం తీసుకొని చెప్తాను. ఒక రేనే మనం తీసుకుని ఇన్ని రేస్ మనం తీసుకోవడం లేదు.
and we can take that only one ray and we see that now. Now what we call this is incident ray. Then what happened? It traveled towards that a common point. ఇక్కడ గనక మనము ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇవన్నీ కూడా ఇట్లా మీట్ అవుతున్నాయి, కన్వర్జ్ అయ్యి అట్లాగా. ఇక్కడ ఏదైనా ఒక స్క్రీన్ కనుక మనం అరేంజ్ చేసుకుంటే ఈ ఫ్లేమ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇట్స్ ఇమేజ్ ఈజ్ ఫామ్. ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మనం తర్వాత చూద్దాం. దిస్ ఈజ్ దట్ రిఫ్లెక్టెడ్ రే అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ ట్రావెలింగ్ బ్యాక్వర్డ్ కదా, ఇక్కడ దాకా వస్తుంది. ఇవన్నీ కూడా రిఫ్లెక్టెడ్ రేసే. ఇప్పుడు మనం చూసేది 2 లెంగ్స్ మనం చూస్తాం. ఒకటి ఏంటి అని అంటే దిస్ ఈజ్ వన్ ఫ్రమ్, లెట్ us కాల్ దిస్ యాజ్ వాట్ యాజ్ ఆబ్జెక్ట్. దీన్ని మనం ఆబ్జెక్ట్ అనుకుందాము. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇది కోటింగ్ కదా, ఇది కదా. దీని అన్నింటిని కూడా మనం కోటింగ్ అనే తీసుకుంటాం. ఆ కోటింగ్ అట్లా ఉన్నప్పటికీ కూడా లెట్ us ఇండికేట్ దిస్ కోటింగ్ యాజ్ అ సర్ఫేస్, యాజ్ అ సింబాలికల్లీ లెట్ us ఇండికేట్. ఇక్కడ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఫేస్ చేసినప్పుడు ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇదే మనం ఇమేజ్ అని అనుకుందాం. హియర్ ఇట్ ఈస్ ఫార్మింగ్ యాజ్ అన్ ఇమేజ్. హియర్ లెట్ us ఇండికేట్ ఇట్ యాజ్ ఐ. And this is that certain length what we are taking from these two, from here, optic center. ఈ పాయింట్ని మనం ఏమని అనుకుంటామంటే ఓ అనుకుందాం. ఓ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అనమాట. ఐ అంటే ఏంటి అక్కడ అర్థం అంటే ఇమేజ్. దీన్నేమో ఆబ్జెక్ట్ నేమో ఓ అంటాము, దీన్ని వచ్చేసి మనం ఏమని అంటాము, దీన్ని ఇమేజ్ అని అంటాము. ఇప్పుడు మనకి ఇక్కడ 2 లైన్స్ వస్తాయి. ఇక్కడ ఇదే లైన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే హియర్ వీ హ్యావ్ దట్ 2 లైన్స్. ఇదొక లెంగ్త్ అంటే దిస్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ వాట్ ద ఆబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ దట్ ఆప్టిక్ సెంటర్ అండ్ వన్ మోర్ ఈజ్ వాట్, దట్ ఈజ్ ఇమేజ్. There are the different symbols which are standard symbols. What are those standard symbols? This we have to take this as U and we have to take this as V. Now let us indicate the lengths here also. దీంట్లో lengths మనం indicate చేద్దాం. ఒకటి ఏంటి అని అంటే U. U means what? The distance between optic center and the object. This is what we call it as object distance. This is taken as object distance. And what is that one more? Here I am writing. This is the note what you have to remember. There we can take that one more, that is V. What is it V? That is image distance. Image distance. Object distance is indicated by U and image distance is indicated by V. ఇవి బేసిక్ టర్మ్స్. మనకి ఏదైనా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు దానిలో ఉన్న పార్ట్స్ అన్నీ మనకు తెలియాలి కదా. రిమోట్ ఆపరేట్ చేయాలన్నా, ఇంకేదైనా ఆపరేట్ చేయాలి, ఒక్కొక్క పార్ట్ మనం బైక్ డ్రైవ్ చేయాలంటే దానిలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో మనకు తెలియాలి. అట్లాగనే ఏవైనా మనం ఏది ఆపరేట్ చేసినా ఏది ఎక్కడ ఉండాలి. మన ఫోన్ ఆపరేట్ చేయాలంటే ఏ లెటర్స్ ఎక్కడ ఉంటాయి, ఏ సింబల్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ ఎట్లా తెలియాలో మనకి ఈ ప్రాసెస్ అనేది మనకు అర్థం కావాలంటే మనకేం అర్థం కావాలి? పాయింట్స్ తెలియాలి, లెంగ్త్స్ తెలియాలి కదా, సర్ఫేసెస్ తెలియాలి, ఇలాంటి బేసిక్ టర్మ్స్ మనకు తెలియాలి. అందుకోసం మనం ఇవన్నీ కూడా మనం చూసాము. ఈ ప్రాసెస్, ఈ లెంగ్త్స్ అన్ని యూస్ చేసుకొని మనకి ఈ రిఫ్లెక్షన్ అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.